వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడం. లెగో అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే కమాండ్. ఫస్ట్ ఏంటి? స్పీక్. అంటే అది దాని మోషన్లోకి, అంటే అది దాని స్థానంలోకి వచ్చేటట్టు చేయటం అని అర్థం. కొన్ని జరగట్లేదు అనుకో, నువ్వేం చేయాలంట? నీకు విశ్వాసం ఉంది కాబట్టి అది జరిగే స్థానంలోకి వచ్చేటట్టు నువ్వు చేయాలంట. అది ఎలా సాధ్యమైందంట? నువ్వు మాట్లాడినప్పుడు అంట. టు సెట్ ఇట్ ఇన్ టు డిస్కోర్స్, అది కదిలేటువంటి ఆ స్థానంలోకి వచ్చేటట్టు చేయటం. నెక్స్ట్ ఏమంటున్నాడు? లెగో అంటే అర్థం ఏంటి? కమాండ్ అంట. కమాండ్ ఎప్పుడు చేస్తావు? రేయ్ అది తీసుకురారా అంటావు. అంటావా లేదా? సమస్య వచ్చినప్పుడు కూడా నువ్వు అలా అంటావా? అయ్యో జరగట్లేదండి. వాక్యం ఏమంటుంది? ఆ చెట్టు వెళ్ళి వేలతో సహా వెళ్ళి సముద్రంలో పడిద్దా లేదా తర్వాత సంగతి. ముందు ఏం చేయమన్నాడు ఆయన? మాట్లాడమంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంకొక అర్థం ఏముంది అక్కడ? కమాండ్ చేయమంటున్నాడు. లెగో అనేది గ్రీక్ పదం, దాని యొక్క అర్థాలు నేను చెప్తున్నా. కమాండ్ అంటే ఏంటి? నువ్వు దాన్ని కమాండ్ చేయటం, ఆజ్ఞాపించటం. జరగాలి. ఇంట్లో పనివాడు ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి అది తీసుకురా సాయంత్రం, లేకపోతే నా అన్నావు అనుకో, ఇంకా వాడు ఏం చేస్తాడు? సాయంత్రం కాలం తెస్తాడు. ఎందుకని? నువ్వు కమాండ్ చేసావు. ఎందుకు కమాండ్ చేసావు? నీకు అధికారం ఉంది కాబట్టి కమాండ్ చేసావు. అలాగే క్రీస్తు నీకు ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారంలో అద్భుతమైన విషయం ఏంటంటే విశ్వాసం అనేది నీ హృదయంలో ఉంది. ఇప్పుడు ఆ నోటితో నువ్వు మాట్లాడితే, నువ్వు ఆ స్పృహతో మాట్లాడితే అది పనిచేయడం స్టార్ట్ చేసేది. హల్లెలూయా. అవి మారతాయా లేదా, వస్తాయా లేదా, జరుగుతాయా లేదా, ఆ స్టోరీ తర్వాత సంగతి. నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. చెప్పు. ఆ ఆజ్ఞ ఏంటంటే విశ్వాసపు ఆజ్ఞ. ఆ ఆజ్ఞ నేను పాటించాలా? సింపుల్. ఏం చేయాలంటే ఆజ్ఞని పాటించాలంతే.